హాయ్ వెల్కమ్ బ్యాక్ మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్. ఇవాళ మనం ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ సెమిస్టర్ 2కి సంబంధించిన M2లోని ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్కి సంబంధించిన పార్షియల్ ఫ్రాక్షన్స్ దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ని డిస్కస్ చేద్దాం. ఓకే, మరి ఇక్కడ JNTU అనంతపూర్ వాళ్ళకి, JNTU హైదరాబాద్, JNTU కాకినాడ, ఓకే, కొన్ని అటానమస్ కాలేజెస్, సో వాళ్ళందరికీ సిలబస్ డిఫరెంట్గా ఉంటుంది. అంటే యూనిట్ 3 అనేది లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ కొందరికి ఉంటుంది, యూనిట్ 4 ఉంటుంది. సో కాబట్టి మీరు గమనించండి. సో ఇక్కడ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్, ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ అంతా ఒకే యూనిట్లో చేస్తున్నా. ఓకే, సో కాబట్టి ఒకటే సిలబస్ ఒకటే, కానీ చాప్టర్స్ మారుతూ ఉంటాయి అంతే తప్పక. సో ప్రాబ్లమ్స్ అవే ఉంటాయి. ఓకేనా, మరి మీరు మీ సిలబస్ని బేస్ చేసుకొని ఇది యూనిట్ 2నా 3నా అట్లా డిసైడ్ చేసుకోండి. ఓకే, ఎస్. సో కొన్ని యూనివర్సిటీస్కి మాత్రం యూనిట్ 3లో ఉంది ఈ యొక్క చాప్టర్ అనేది. ఓకే, మరి ఒక్కసారి చూద్దాం ఎలా చేయాలి పార్షియల్ ఫ్రాక్షన్స్ని ఉపయోగించి. చూడండి, ఏం లేదు, మనం ఫస్ట్ దాన్ని A/S లాగా రాస్తాము, ప్లస్ B/S ప్లస్ 1 ప్లస్ C/S ప్లస్ 2. ఎప్పుడైతే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇట్లా ఉన్నప్పుడు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ S² ప్లస్ 1 ఇంటూ S² ప్లస్ 4 ఇట్లా ఉన్నప్పుడు అప్పుడు ఏం చేయాలంటే AS ప్లస్ B/S² ప్లస్ 1. అదేవిధంగా నెక్స్ట్ మళ్ళీ దీనికి రాయద్దు, CS ప్లస్ D/S² ప్లస్ 4. ఓకే, మరి ఈ మోడల్స్ కూడా చేద్దాం. అయితే సో ఈ ప్రాబ్లమ్ని మనం ఇలా రాసుకున్న తర్వాత క్యాపిటల్ ఏబిసిలు కనిపిస్తున్నాయి. క్యాపిటల్ ఏబిసి వాల్యూస్ని కనుక్కొని చివరిలో ఎల్ ఇన్వర్స్ని అప్లై చేస్తే సో అది మన ఫైనల్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా, సరే మరి చూద్దాం ఎలా చేయాలో స్టెప్ బై స్టెప్. ఓకే, సో ఇక్కడ చూడండి S+3 ఉండొచ్చు, S+4 ఉండొచ్చు. కాబట్టి మెథడ్ని గుర్తుపెట్టుకోండి, పార్షియల్ ఫ్రాక్షన్స్ని ఎలా ఉపయోగించి చేస్తున్నాం అనేది గుర్తుపెట్టుకోండి. ఓకే, ఎస్. ఫస్ట్ నేను ఎల్ ఇన్వర్స్ తీసుకోకుండా మిగిలింది తీసుకుంటున్నా. సో అంటే ఫస్ట్ ఇన్సైడ్ ద ఎల్ ఇన్వర్స్ S ఇంటూ S+1 S+2. సో ఏం రాయొచ్చు దీన్ని, A/S ప్లస్ B/S ప్లస్ 1 ప్లస్ అదేవిధంగా C/S ప్లస్ 2. సో దీనికి ఒక నంబర్ ఇచ్చేస్తున్నాను 1. ఇప్పుడు మన టార్గెట్ ఏంటంటే క్యాపిటల్ ఏబిసి వాల్యూస్ని కనుక్కొని ఇందులో సబ్స్టిట్యూట్ చేయాలి. ఎస్, ఇంకా ప్రొసీజర్ స్టార్ట్ చేస్తున్నా. 1/S ఇంటూ S+1 ఇంటూ S+2 ఎల్సిఎం చేయండి. ఇక్కడ దీనికి టేక్ ఎల్సిఎం S ఇంటూ S+1 ఇంటూ S+2. ఓకే, సరే. సో ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఇక్కడ S ఉంది డినామినేటర్లో, ఇక్కడ S రెండు క్యాన్సిల్ అయిపోయి 1 టైం క్యాన్సిల్ అయిపోయి ఇంకా మిగిలిన వాటిని న్యూమరేటర్తో మల్టిప్లై చేయాలి. సో యాక్చువల్గా 2 ఫ్రాక్షన్స్ ఉన్నప్పుడు క్రాస్ మల్టిప్లై చేస్తాం, 3 కానీ 4 కానీ అలా ఉన్నప్పుడు ఇక్కడ డినామినేటర్లో ఇక్కడ ఎల్సిఎంలో ఏముంది, రెండు క్యాన్సిల్ చేసేస్తే S+1 S+2 ఉంటుంది. దాన్ని న్యూమరేటర్తో మల్టిప్లై చేయండి, అంటే A ఇంటూ S+1 ఇంటూ S+2. అదేవిధంగా ఇక్కడ Bకి డినామినేటర్ S+1 ఉంది, S+1 క్యాన్సిల్ అయిపోయి ఇంకా S ఇంటూ S+2 ఉంటుంది. సో Bని మీరు S ఇంటూ S+2తో మల్టిప్లై చేయాలి. అదేవిధంగా ఇక్కడ Cకి డినామినేటర్ S+2 ఉంది, ఈ రెండు క్యాన్సిల్ అయిపోయి ఇంకా S ఇంటూ S+1 ఉంటుంది. కాబట్టి ప్లస్ C ఇంటూ S ఇంటూ S+1. ఓకే, ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ డినామినేటర్లో ఉన్న 2 టర్మ్స్ క్యాన్సిల్ అవుతాయి. ఎప్పుడైనా చూడండి 1/5 1/10 ఇలా ఉంటే క్యాన్సిల్ చేయొచ్చు, 5 1 5 2 టైమ్స్. సో సేమ్ టర్మ్స్ ఉన్నా కూడా మీరు క్యాన్సిల్ చేసేయచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఓకే, సో ఇంకా 1 ఈజ్ ఈక్వల్ టు ఇంకా న్యూమరేటర్లో ఉండేదంతా రాసేస్తున్నాను. A ఇంటూ S+1 అగైన్ ఇంటూ S+2 ప్లస్ B ఇంటూ S ఇంటూ S+2 plus CS into S plus 1, that is taking as number 2. ఇప్పుడు
ఇంకా క్యాపిటల్ ఏబిసి వాల్యూస్ని ఎట్లా కనుక్కోవాలి? ఏకి డినామినేటర్లో ఏముంది? ఎస్ ఉంది. ఆ టర్మ్ని జీరోకి ఈక్వేట్ చేయండి. ఇక్కడ ఏం లేదంటే జీరో ఉన్నట్లు అనమాట. కాబట్టి ఎస్ మైనస్ జీరో అటు సైడ్ పోతే ప్లస్ జీరో. ఎస్ ఈజ్ ఈక్వల్ జీరోని సబ్స్టిట్యూట్ చేయండి, ఒక వాల్యూ వస్తుంది. అదేవిధంగా బికి డినామినేటర్లో ఏముంది? ఎస్ ప్లస్ వన్ ఉంది, దాన్ని కూడా జీరోకి ఈక్వేట్ చేయండి, అంటే ఎస్ ఈజ్ ఈక్వల్ మైనస్ వన్, ఇంకొక వాల్యూ వస్తుంది. సికి డినామినేటర్లో ఎస్ ప్లస్ టూ ఈజ్ ఈక్వల్ జీరో ఉంది, ఎస్ ఈజ్ ఈక్వల్ మైనస్ టూ. సబ్స్టిట్యూట్ చేస్తే నంబర్ టూలో సి కూడా వస్తుంది. ఓకే, సో వాటన్నిటిని ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తాను. మరి చూడండి, పుట్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు జీరో ఇన్ ఈక్వేషన్ 2. ఎస్ని ఎస్ ఈజ్ ఈక్వల్ జీరో వాల్యూని 2లో చేస్తున్నా, లెఫ్ట్ సైడ్లోను రైట్ సైడ్లోను. లెఫ్ట్ సైడ్లో 1 అట్లనే ఉంటుంది, ఈజ్ ఈక్వల్ చూడండి ఎస్ ప్లస్లో జీరో సబ్స్టిట్యూట్ చేయండి, జీరో ఇంటూ ఎనీథింగ్ మొత్తం జీరోనే, ప్లస్ సి ఇంటూ జీరో ఇంటూ ఎనీథింగ్ మొత్తం జీరోనే. సెకండ్ టర్మ్ థర్డ్ టర్మ్ మొత్తం జీరో అయిపోద్ది, ఫస్ట్ టర్మ్ మాత్రమే మిగులుతుంది. ఏ ఇంటూ జీరో ప్లస్ వన్ ఇంటూ జీరో ప్లస్ టూ. సో ఇక్కడ ఇంకా మిగిలింది 1 ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ 1 అంటే ఏనే, ఇక్కడ జీరో ప్లస్ టూ అంటే టూనే. సో 2a ఈజ్ ఈక్వల్ టు 1, అప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 1/2 అవుతుంది. ఎందుకంటే ఏ 2 అనేది ఇక్కడ చూడండి మల్టిప్లైర్లో ఉంది, రైట్ సైడ్కి వెళ్తే డివైడ్ అవుద్ది. ఏ వాల్యూ కనిపెట్టేసాము, ఇంకా బిని సిని కనుక్కుందాం. ఓకే, సో అందుకోసం మనము ఇంకొక వాల్యూని కనుక్కోవడానికి బికి డినామినేటర్లో ఏముంది? పుట్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు -1 సబ్స్టిట్యూట్ చేయాలి ఇన్ ఈక్వేషన్ 2. 2లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాం, లెఫ్ట్ సైడ్లోను అదేవిధంగా రైట్ సైడ్లోను సబ్స్టిట్యూట్ చేయండి. సో 1 ఇంప్లైస్ 1 ఈజ్ ఈక్వల్ టు ఎస్ ఈజ్ ఈక్వల్ -1, రఫ్లో చెక్ చేసుకోండి, ఇక్కడ -1 పెట్టండి, +1, జీరో ఇంటూ ఎనీథింగ్ మొత్తం జీరో. ఈ చివరి టర్మ్లో -1 పెట్టు, +1 జీరో. ఫస్ట్ టర్మ్ థర్డ్ టర్మ్ జీరో అయిపోయింది, సెకండ్ టర్మ్ మాత్రమే ఉంటుంది, ఎస్ రాస్తాం. సో బి ఇంటూ ఎస్ ప్లస్లో -1, ఎస్ ప్లస్లో -1 +2. ఓకే, సో 1 ఈజ్ ఈక్వల్ టు ఇంకా -b ఇంటూ 2లో 1 పోతే 1, సో -b ఈజ్ ఈక్వల్ టు 1, అంటే b ఈజ్ ఈక్వల్ టు -1. ఓకేనా? ఎస్, ఏబీలు కనిపెట్టేసానికి సి కనుక్కోవాలి. సికి డినామినేటర్ ఎస్ ప్లస్ టూ ఉంది, దాన్ని జీరోకి ఈక్వేట్ చేస్తే. సో నెక్స్ట్ కంటిన్యూషన్ మీరు నెక్స్ట్ లైన్లో రాసుకోవాలి. పుట్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు -2 ఇన్ ఈక్వేషన్ 2. 2లో సబ్స్టిట్యూట్ చేసేస్తున్నాను, 2 ఇంప్లైస్ చెప్పండి, ఎస్ ఈజ్ ఈక్వల్ టు -2 సబ్స్టిట్యూట్ చేయండి, లెఫ్ట్ సైడ్లో ఏం లేదు ఎస్, కాబట్టి అది అట్లనే వస్తుంది. చూడండి -2 ఇక్కడ పెట్టండి, -2 + 2 జీరో ఇంటూ ఎనీథింగ్ జీరో, -2 + 2 జీరో ఇంటూ ఎనీథింగ్ జీరో. ఫస్ట్ టర్మ్ సెకండ్ టర్మ్ జీరో అయితే చివరి టర్మ్ జీరో అవ్వదు, కాబట్టి అందులో ఎస్ ప్లస్లో -2 సబ్స్టిట్యూట్ చేయండి. సో -2 + 1. ఓకేనా? ఎస్ 1 ఈజ్ ఈక్వల్ టు -2c ఇంటూ -1 ఇక్కడ, ఎందుకంటే -2 + 1 ఇక్కడ మైనస్ క్యాన్సిల్ అవుతుంది. 2c ఈజ్ ఈక్వల్ టు 1 అయినప్పుడు c ఈజ్ ఈక్వల్ టు 1/2 అవుతుంది. ఓకేనా? ఇప్పుడు ఈ ఏబిసి వాల్యూస్ని మనం నంబర్ 1లో సబ్స్టిట్యూట్ చేసి ఎల్ ఇన్వర్స్ని అప్లై చేయాలి. ఓకే, నెక్స్ట్ లైన్లో సబ్స్టిట్యూటింగ్ capital A, B and C values in equation 1లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. సో 1 implies A అంటే ఎంత సార్? 1/2. A అంటే 1/2 ప్లస్ B అంటే -1, ఇక్కడ ఆల్రెడీ ప్లస్ ఉంది, మైనస్ అయిపోతుంది, మైనస్ అయిపోతుంది. C అంటే 1/2. ఓకే, ఎస్, ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇంకా ఎల్ ఇన్వర్స్ని అప్లై చేసేస్తాం, టేకింగ్ ఎల్ ఇన్వర్స్ ఆన్ బోత్ సైడ్స్. ఓకే, చూడండి ఎల్ ఇన్వర్స్ని అప్లై చేసేస్తున్నాను, టేకింగ్ ఎల్ ఇన్వర్స్ ఆర్ ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆన్ బోత్ సైడ్స్.
ఓకే, సో ఎల్ ఇన్వర్స్ ఆఫ్ 1 బై ఎస్ ఇంటూ ఎస్ ప్లస్ 1 ఇంటూ ఎస్ ప్లస్ 2 విచ్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ 1/2 కాన్స్టెంట్ కాబట్టి అవుట్ సైడ్లో రాస్తున్నాను, 1/2 ఇంటూ ఎల్ ఇన్వర్స్ ఆఫ్ 1 బై ఎస్ మైనస్ ఎల్ ఇన్వర్స్ ఆఫ్ 1 బై ఎస్ ప్లస్ 1. అదేవిధంగా ఇక్కడ కూడా 1/2 కాన్స్టెంట్ అవుట్ సైడ్లో రాస్తున్నాను, ఎల్ ఇన్వర్స్ ఆఫ్ 1 బై ఎస్ ప్లస్ 2. డైరెక్ట్ ఫార్ములాస్. ఎల్ ఇన్వర్స్ ఆఫ్ 1 బై ఎస్ అంటే 1 అనమాట ఫార్ములా, ఓకే రాయనవసరం లేదు. మైనస్ ఎల్ ఇన్వర్స్ ఆఫ్ 1 బై ఎస్ ప్లస్ ఏ, ఎల్ ఇన్వర్స్ ఆఫ్ 1 బై ఎస్ ప్లస్ ఏ ఫార్ములా ఏంటంటే ఈ పవర్ -8. ఇక్కడ ప్లస్ ఏ ఉంటే మైనస్ ఏ వస్తుంది, మైనస్ ఏ ఉంటే ప్లస్ ఏటీ వస్తుంది. కాబట్టి ఇక్కడ ఏ అంటే 1 కాబట్టి -1 ఇంటూ టీ ప్లస్ 1/2 ఇంటూ, ఇక్కడ కూడా సేమ్ అదే ఫార్ములా, ఈ పవర్ -80, ఇక్కడ ఏ అంటే 2 కాబట్టి -2. సో ఇది మన ఫైనల్ ఆన్సర్. ఓకేనా, పార్షియల్ ఫ్రాక్షన్స్ని ఉపయోగించి ఇలా చేయాలి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్.